స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరమగీతం 8వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల శ్రమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచు, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచు. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజలము, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మహాగణుడు మహోన్నతుడు నమ్మదగిన మా దేవ తండ్రి, నీకు మా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సభలోని దివ్య వాక్యాన్ని నేను ధ్యానించడానికి కూడా చూడగా నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ దాచి మరోసారి ప్రతి వితర్కమును, దేవుని జ్ఞానమును గురించి అడ్డగించి ఆటంకమును, దుర్గమును యేసు క్రీస్తు ప్రభువుల శక్తి గల నామములో ఈ క్షణమే మేము పడద్రోలుచున్నాం. వాటిని సంపూర్ణముగా కూల్చివేసి ప్రతి ఆలోచన నీ వాక్యములకు విధేయత చూపునట్లుగా యేసు క్రీస్తు ప్రభు నామములో చెరపట్టబడునుగాక. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, నీ అభిషేకముతో నింపినాడు. నీ దాసుని నోట నీ మాటలు ఉంచు. నీ ప్రజలతో నీవు మాట్లాడు. నీవు చేయవలసిన కార్యాలను జరిగించమని నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్తాం. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయం బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నామమే సదాకాలం నిరంతరం మహిమ, ఘనత, ప్రభావము ఆ నామమునకే కలుగునుగాక. అలాగే ఉదయకాల సమయంలో ప్రియక దేవుని యొక్క ప్రేమ, కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమ గీతం 8వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పిన మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రేమ మరణమంతా బలమైనది. ప్రేమను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న నిర్వచనం, అర్థం, భావం అది మరణమంత బలమైనది. మరణము ఎంత బలము కలిగినదో చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. మరణం ఒక బలమైనదినా అంటే దానికి జవాబు అని చెప్పవచ్చు, అవును, అది బలమైనదే. ఆ మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు కంటే మించినది బలము కలిగినది కాదు, దేవుని కంటే బలము కలిగినది కాదు మరణం. కానీ ఇహలోకంలో మనుష్యుల మీద బలము కలిగింది. రక్త మాంసము కలిగి ఉన్న ప్రతి ఒక్కరి మీద మరణం బలము కలిగింది. మనం ఎంతమంది మానవ జీవితాలను చూసినా, ఇంతకు మునుపు గతించిపోయిన వారి జీవితాలను చూసినా, వారు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ, ప్రజల కొరకు, సమాజం కొరకు, దేశాల కొరకు ఘన కార్యాలు వారు జరిపించినప్పటికీ వాళ్ళందరూ మరణించారు. ఇంకొక విషయం ఏంటి తెలుసా? వాళ్ళే మరణించడం కాదు, శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు. ఎందుకు మరణిస్తున్నారు? మరణము ప్రతి ఒక్కరి మానవ జీవితాల్లో ఏగుతుంది. ఒక వ్యక్తికి సాధారణంగా ఈ మరణ భయం అనేది ఎప్పుడు కలుగుతుంది?
మనిషికి మరణ భయం అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైనా ఒక అపాయము కలిగినప్పుడు. ప్రత్యేకంగా అనారోగ్యం వస్తే ప్రజలలో మరణ భయం అనేది అది వారిని పీడిస్తూ ఉంటుంది, వారిని తరుముతూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. అందుకే మరణాన్ని గురించి భయపడతారు. ఇప్పుడు ఏమంటాడంటే ఒక వ్యక్తిని మరణము పట్టుకున్నదంటే వారిని విడిచిపెట్టకుండా లాక్కొని తీసుకెళ్తారు. మరణము నుండి ఎప్పుడు కూడా తప్పించలేని స్థితిలో ఉన్నారు. సాధారణంగా మరణము నుండి, మరణం అంత బలం కలిగింది. డాక్టర్లు ఏమైనా మరణం నుండి తప్పించగలరా? లేదా మరణిస్తున్న ఒక వ్యక్తిని లాక్కొని తీసుకొని రాగలరా? అతని చేతుల నుండి విడిపించగలరా? అంటే వారి వల్ల అంటే సరే ఒక డాక్టర్ చేత అవ్వలేదు మనం అనుకుందాం, ఇద్దరు చేత ఏమైనా అవుతుందా? సరే ఇద్దరు కాదు అనుకోండి, ఒక 4 డాక్టర్ కలిశారు అనుకోండి, ఆ ప్రాణాన్ని కాపాడగలరా? లేక ఒక 10 మంది డాక్టర్లు అనుకోండి, ప్రాణాన్ని కాపాడగలరా? మరణించకుండా ఆపగలరా? చివరికి 100 మంది డాక్టర్లైనా 1000 మంది డాక్టర్లైనా మరణం నుండి ఎవరు కూడా విడిపించలేదు. ఆ మాటకు అర్థం ఏంటంటే మరణం కొద్దిగా బలం కలిగినది అని. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మరణాన్ని గురించి కాదు మనం ధ్యానం చేసేది. అసలైన విషయం మీకు అర్థం కావాలంటే వీటిని గురించి వివరించాలి. అందుకే వీటిని మీకు మరణాన్ని గురించి వర్ణిస్తూ చెప్తున్నాను. దేవుని వాక్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేసిన ఏంటంటే ప్రేమ మరణమంతా బలము కలిగినది. అంటే ఒక వ్యక్తిని మరణము ఏ విధంగా అయితే ఈడ్చుకుని లాక్కొని ఎంతమంది వచ్చినా సరే విడిచిపెట్టకుండా తీసుకెళ్ళిపోతుందో అదే విధంగా మరణం కంటే ఇంకా మరణమంతా కూడా కాదు, మరణము కంటే కూడా బలమైనది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణం బలమైనదా లేకపోతే ప్రేమ బలమైనదా అంటే ప్రేమే బలమైనది. అది ఎక్కడ రుజువు చేయబడింది? కల్వరి శిలువ. ఒకవైపున మరణము, మరోవైపున దేవుని ప్రేమ, ప్రేమ స్వరూపిగా యేసు ప్రభువు వారు నిలబడి ఉన్నారు. ఈ రెండింటి మధ్య ఎవరు జయించగలిగారు అని అంటే ప్రేమే జయించింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. తండ్రి ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే తన కుమారుడు ఇప్పుడు బలియాగం చేయబడాలి, తన కుమారుడు చనిపోవాలి, తన కుమారుడు వేదనతో చనిపోవాలి, కష్టంతో చనిపోవాలి, దుఃఖముతో చనిపోవాలి, మొర పెడుతూ కేకలు వేస్తూ నా దేవా నా దేవా నన్నేలా నీవు చేయవిడిచిదివని ఆయన మొర పెడుతూ ఏడ్చుచ్చు ఆయన చనిపోవాలి. ఇది ఒకవైపు ఉన్నది. కానీ మరోవైపున దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే, ఎంత బలమైనదంటే, ఎంత గొప్పదంటే ఆ మరణాన్ని అంతటి కూడా ఆయన ప్రక్కనే పెట్టి మరణము శాసించుతున్నప్పుడు కూడా మరణాన్ని మీద జయం పొందడానికి తండ్రి ప్రేమ ఎంతగానో అసలు మానవుల పట్ల అంటే నీ పట్లే నా పట్ల మనందరి పట్ల తన ప్రేమను కనుపరచడానికి ప్రియులారా మరణాన్ని జయించుచు అనగా మరణాన్ని అధిగమించుచు మరణమైనా సరే తన ప్రేమ చూపే విషయంలో ఏమాత్రం కూడా తండ్రి అన్న దేవుడు వెనుకంజలేదు. ప్రభుకి స్తోత్రం. ప్రేమ అనేది మరణమంత బలము కలిగినది. ఆ ప్రేమ కానీ దైవ ప్రేమ కానీ మానవుడు అర్థం చేసుకోగలిగితే యేసయ్య ప్రాణాన్ని తీసేవాడు కాదు. యేసయ్య శిక్ష విధింపు ఇవ్వడానికి రాలే. రెండోసారి వచ్చినప్పుడు వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడతారు. కానీ మొదటిసారి ఆయన వచ్చినప్పుడు ఎవరికి తీర్పు తీర్చడానికైనా రాలేదు, ఎవరిని శిక్షను విధించడానికైనా రాలేదు. అందుకే అనేక మంది శిక్ష విధించడానికి ప్రయత్నాలు చేసిన ఆ శిక్షలో నుండి చాలా మందిని ఆయన తప్పించినట్టుగా దేవుని వాక్యం మనకు ఆధారాలు ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులలో కానీ బంధువులలో కానీ ఎవరికైనా ఫిజికల్గా బాగాలేకపోతే
వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కొందరు సంశయపడతారు, మరికొందరు ఎనుకానుతారు. వాళ్ళున్న పరిస్థితిని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కానీ అక్కడ ప్రేమ ఉంటే, ప్రేమ ఏం చేస్తుంది? అది బలవంతం చేస్తుంది. ప్రేమ ఆ స్థలంలోనికి ఈడ్చుకొని వ్యక్తిని తీసుకెళ్తుంది. అక్కడున్న అసహ్యం, ఒక భౌతికంగా అది అసహ్యంగా ఉండవచ్చు. నేను ఒక్కసారి మాత్రం క్యాజిన్స్లో ఉన్న బర్నింగ్ వార్డుకి ఒక్కసారి మాత్రం వెళ్ళాను. మేబీ ట్వైస్ అనుకుంటా, 2 సార్లు అనుకుంటా. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు నేను బర్నింగ్ వార్డ్, ఎప్పుడు వెళ్ళలేదు. ఒక ఆయన నన్ను పిలిచారు, బ్రదర్ ఇక్కడికి వెళ్దాం రండి అని. నేనేమనుకున్నానంటే మిగిలిన వార్డులన్నీ కూడా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందేమో అని అనుకుని చెప్పేసి వెళ్ళిపోయాను. లిటరల్గా నేను అక్కడ నరకం ఒక మచ్చును చూశాను. లిటరల్గా అక్షరానుసరం వారు పడుతున్న ఒక వేదన, వారి యొక్క కష్టాలు, బాడీ అంతా కూడా కాలిపోయి, బర్నింగ్ వాడు అంటే కాలిపోయిన వారందరూ, శరీరం అంతా కూడా కాలిపోయి వాటి మూలముగా మీరు ఊహించండి, ఒక్క ప్రాంతంలో శరీరంలో ఉన్న ఒక్క భాగంలో ఎక్కడైనా సరే కాలిపోతేనే, ఒక్క ప్రాంతంలో ఒక్క భాగంలోనే కాలిపోతే తట్టుకోలేని స్థితిలో ఉంటారు. అలాంటప్పుడు బాడీ అంతా కాలిపోయిన పరిస్థితి అలా ఉంటుంది. మీరు ఊహించండి. ఇలాగ శరీరంలో కొన్ని భాగాలు మాత్రం కాలిపోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే ఒక నిజం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ కొన్ని భాగాలు కాలిపోయి, లేకపోతే ఎక్కడో శరీరం అంతా కూడా బాగుంటే 90% బాగుంటే ఒక 10% కాలిపోతేనే మనిషి ఎంతో బాధ వేదన పడుతుంటే, నరకాగ్నిలో ఒక వ్యక్తి పడవేయబడినప్పుడు హోల్ బాడీ అంతా కూడా అక్కడ కాల్చబడుతుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. నేను నా కళ్ళునాడు చూసిన తర్వాత ఈ కాలిపోయిన ముఖాలన్నీ కూడా అక్కడ కనబడుతుంది. లిటరల్గా చెప్పాను కదా, అక్షరానుసరంగానే చిన్న నరకం అక్కడ చూసినప్పుడు నేను అనుభవించడం కాదు, వారు అనుభవించడం చూడగలిగాను. ఆ బాధలో నుండి కేకలు వేయడం, వారి ముఖ చర్మాలన్నీ కూడా కాలిపోయి బ్లాక్ గా మారిపోయి వాళ్ళు ఏడుస్తుండగా ఎగ్జాక్ట్ గా అక్షరానుసరంగా దెయ్యాల్లా కనబడతారు. కానీ వారు దెయ్యాలు కాదు, మనుషులే, బాధపడతారు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఈ బాడీ శరీరంలో ఉన్న చర్మాలన్నీ కూడా కాలిపడ్డది కాబట్టి ఇది ఒక రకమైన దుర్వాసన కూడా వస్తుంటుంది. ఇప్పుడు చెప్పండి, అలాంటి ప్రాంతానికి ఎవరు వెళ్తారు? వారు చూడడానికి అసహ్యంగా కనబడుతున్నారు, అక్కడ దుర్వాసనగా ఉంది, అక్కడ ఏడ్చుస్తున్నారు, అక్కడ ఒక్క రకంగా చెప్పాలంటే దురాత్మలు పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎవరు అక్కడికి వెళ్తారు? వినండి చెప్తుగా, దేవుని ప్రేమ లేకపోతే అలాంటి ప్రాంతానికి, అలాంటి స్థలానికి ఎవ్వరూ వెళ్ళలేదు. ఒక నిమిషం ఇప్పుడు కూడా మీకు గ్యారంటీ ఇస్తున్నాను, ఆ లోపలికి వెళ్ళి ఒక నిమిషం నుండి రండి. ఏ లోపల? ఆ బర్నింగ్ వార్డులో కాలిపోయిన ఒక వార్డులోనికి వెళ్ళి ఒక నిమిషం ఉండి రండి అంతే. అక్కడ ఎవరు ఉన్నారని కాదు, మీ తాలూకులు ఎవరు ఉన్నారని కాదు చెప్పేది. ఒకసారి తిరిగి వద్దామని వెళ్ళండి. మరి ఇటువైపు బీచ్లు తిరగడానికి వెళ్తున్నారు, ఋషికొండ అని, కైలాసగిరి అని, అక్కడక్కడ తిరగడానికి వెళ్తున్నారు కదా, ఒకసారి ఇక్కడ కూడా తిరిగి రండి. ఒక్కసారిగా మరణం మీకు చాలా మంది కూడా భయం ఒక్కసారి కూడా మీకు వెంటాడుతారు. నేనే ఆ స్థితిలోనికి వెళ్ళాను. ఇప్పుడు వెంటనే ఆత్మలో భాషలతో మాట్లాడుతూ, ఆ భయపరిచే ఆత్మను గద్దిస్తూ, ఏ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలని పిలిచారో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రాగాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా,
దైవ ప్రేమ మరణము కంటే కూడా బలమైనది, అనారోగ్యము కంటే అది బలము కలిగినది, అసహ్యత కంటే బలము కలిగినది దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. అసలు నేను ఇప్పటి వరకు బర్నింగ్ వాడు గురించి చెప్పాను. అసలు ప్రతి మానవునికి జీవితం ఎలాంటిదో తెలుసా? అక్కడ కాలిపోయిన వాసన ఉంటుంది, అసహ్యంగా కనబడతారు, వాళ్ళు దుర్వాసనగా వస్తుంది, వాళ్ళందరూ కూడా కాలిపోయిన ముఖంలో నల్లగా ఉండి వారు బాధపడుతుండగా దయ్యాల్లో కనబడతారు. ఇవన్నీ కదా అసహ్యంగా ఉంటుందని మీకు కొన్ని విషయాలు చెప్పాను. అయితే వినండి, మీరేమనుకుంటున్నారంటే, మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే దానికంటే మేమందరూ కూడా బాగానే ఉన్నాము కదా, క్షేమంగా ఉన్నాం కదా, మంచిగా ఉన్నాము కదా, మనం స్నానం చేసి అందరూ కూడా స్ప్రేలు కొట్టుకొని షర్ట్లు వేసుకొని బాగానే ఉంటున్నాం కదా అని అనుకుంటున్నారు మనుషులు. కానీ వినండి, నేను వాస్తవాలు చెప్తున్నా. మనిషి యొక్క హృదయమును గురించి దేవుని వర్ణిస్తూ ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, హృదయము అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు అన్నాడు. నోవాహు కాలంలో దేవుడు మానవుని చూసినప్పటికీ భూమి బలత్కారముతో నిండి ఉన్నది. అసలు ఇంగ్లీష్లో వాడమనంటే కరప్టెడ్ అని పదం వాడాడు. కరప్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే పాడైపోయి ఉన్నది. కరప్ట్ అనే పదానికి అర్థం ఏంటంటే చెడిపోయినది. ఏది? భూమియా? భూమిని గురించి కాదు. భూమి అని చెప్తున్నప్పుడు భూమిని గురించి కాదు ఆయన మాట్లాడేది, ఆయన మనుషులను గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనుషులందరూ కూడా చెడిపోయి ఉన్నారు, మనుషులందరూ కూడా పాడైపోయి ఉన్నారు. దేవుని యొక్క వాక్యాధార ప్రకారంగా మానవ హృదయం అంతా కూడా చెడిపోయింది. ఇప్పుడు వినండి, బర్నింగ్ వాడిలో ఉన్న అసహ్యంగా అనిపించిన వాటి కంటే మానవుని యొక్క జీవితమే ఎంత చక్కగా ఉన్నా, ఎంత చక్కటి వస్త్రాలు ధరించుకున్నా, దేవుని దృష్టికి మానవుని యొక్క జీవితం అసహ్యమైనది. ప్రభు వాక్యం అలా సాక్ష్యం ఇస్తుంది. ఎందుకు తెలుసా? మనిషి హృదయం బయటికి అయితే చూడడానికి, మానవుడైతే చూడడానికి బాగానే ఉంటాడు, కానీ లోపల అట్లా అంటాడు కల్మషంతో నిండి ఉందంట హృదయం. అందుకని అన్నిటికంటే మోసకరమైనది, భయంకరమైన మోసంతో నిండినది, కపటంతో నిండినది, అసూయతో నిండి ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఈ వార్డులోనికి ఎవరు వస్తారండి? నేను ఇప్పుడు బర్నింగ్ వార్డు గురించి చెప్పాను. ఇప్పుడు దేవుని దృష్టికి ఏదైతే అసహ్యంగా ఉన్నదో ఆ వార్డులోనికి మీకు తీసుకొచ్చాను. అర్థమవుతుందా నా మాటలు? నమ్మిన వారు, ఒకరు అర్థమైన వారు దేవుని సోదరులు చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వార్డులోనికి వచ్చిన వాడు ఏ వాడిది? కపటముతో నిండి ఉన్న వాడిది, చెడుతనముతో నిండిపోయిన వాడిది, పాపముతో నిండిపోయిన వాడిది, అసూయతో కల్మషముతో నిండిపోయిన వాడిది. ఈ వార్డులోనికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఎవరు వెళ్తారు? వెళ్తారా? ప్రతి ఒక్కరు కూడా చిన్న అసహ్యంగా కనబడిన వెంటనే వాటిని వెంటనే తుడిచేయాలి, వెంటనే కడిగేయాలి, వెంటనే దాన్ని శుద్ధి చేసేయాలి. దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. నేను మాట్లాడుతున్నది భౌతికమైన వాటిలో నుండి ఆత్మ సందర్భంలోనికి తీసుకొస్తున్నాను. అలాంటప్పుడు అనేక మంది జీవితాలు చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూస్తే నీకేమనిపిస్తుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా? వారిని ప్రేమించాలనుకుంటుందా? వారిని ఆదరించాలనుకుంటుందా? వారికి సహాయం చేయాలనుకుంటుందా? లేకపోతే పోవయ్యా పో, ఇక్కడి నుంచి పో, అవతలికి వెళ్ళమంటుందా? వినండి, దేవుని ప్రేమ మరణము కంటే మరణమంతా బలమైనది. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ అసహ్యత కంటే కూడా బలము కలిగినది. అందుకే మీకు చెప్పాను, ఈ యొక్క కాలిపోయిన యొక్క విభాగంలో నుండి
మానవ హృదయము, మానవ జీవితం, మానవ యొక్క ప్రవర్తన చెడిపోయిన ప్రవర్తన. కాబట్టి ఈ వాటిలోనికి ఎవరు రాగలుగుతారు అని అంటే దేవుడు మాత్రం రాగలడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి. ఆయన ప్రేమ ఈ చెడుతనము కంటే కూడా బలమైనది కాబట్టి నీ ఉన్న స్థలంలోనికి దిగి రాగలిగింది. అది నీ వద్దకు కూడా రాగలిగింది, నీ వద్దకు చేరగలిగింది. అది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. చెడిపోయిన కంపు కొడుతున్న జీవితం దగ్గరికి యేసయ్య ప్రేమ బలమైంది కాబట్టి నీ దగ్గరికి రాగలిగితే, ఈనాడు ఎవరైనా చిన్నతో పొరపాటు చేస్తే, తప్పు చేస్తే నువ్వెలా చూసుకోవాలి? క్షమించగలుగుతున్నావా? అర్థం చేసుకోగలుగుతున్నావా? పౌలు ఒక 2 స్థలాల్లో, 3 కొన్ని స్థలాల్లో అంటాడు, పత్రికల్లో రాసుకుంటాడు, బలహీనులను తుడిచివేయకుండా బలహీనులాగా దౌర్బల్యమును మనం భరించాలి అనే పదార్థం. భరించాలి, వాడిని సహించాలి, మోసుకోవాలి. ప్రభుకి స్తోత్రం. సామాన్య విషయం కాదు ఇది. దౌర్బల్యం లేక దుర్బలులు అంటే బలము లేని వారు లేక బలహీనులు వారి యొక్క దౌర్బల్యమును భరించినప్పుడు చాలా ఆటంకం వస్తాయి. కొంతమంది ఒప్పుకోరు దానికి. వాళ్ళకి ఎందుకు అసలు సహాయం? వాళ్ళతో అసలు ఎందుకు మాట్లాడదాం? చాలా దుష్టుడు అసలు ఏమాత్రం కూడా కలవనీయుడు. ఎందుకంటే వాడి జీవితంలో నన్ను చెప్పాను, వాడు దుష్టుడు కదా. ఏమని చెప్పాలని వర్ణించలేను. అసలు మహాదుష్టుడని దానికి పేరు చెప్పాలి. అతి దుష్టుడని. దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడు, మహా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, సాతాను కూడా దుష్టుడు, అతి దుష్టుడు, చెడ్డ దుష్టుడు, మహాదుష్టుడు. వాడిలో మంచితనం అసలు ఏమాత్రం లేదు. ఎవరినైనా బాగు చేద్దామంటే బాగు చేయడానికి అవకాశం కూడా ఇవ్వడు. ఏ విధంగా అవకాశం ఇవ్వడం అనుకుంటున్నారు మీరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళతో కలిసి ఉండకుండా, వారిని ప్రేమించకుండా, వారిని క్షమించకుండా నేను ఆటంకపరచడం వాడి పని. యేసయ్య ప్రేమ మాత్రం, దేవుని ప్రేమ అది ఎంతో దేవుని స్తోత్రం. కాబట్టి నిన్ను నన్ను మనం ప్రేమించాడు ఆయన. ఎంతగా ప్రేమించాడు ఆయన చూడండి. అసహ్యత స్థితిలో ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించాడు దేవుడు. అసహ్యత అంటే నేను మాట్లాడేది దేనికోసం? భౌతికంగా కాదు, అంతరంగంలో దేవుని దృష్టిలో ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు ప్రభువు. ఇది కానీ అర్థం చేసుకోగలిగితే మనిషి అందరినీ ప్రేమిస్తాడు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. వినండి, ఒక మాట జాగ్రత్త వినండి. మీకు తెలుసున్నా నేను మరలా జ్ఞాపకం చేస్తాను. నేను తెలుసా, మనుషులను ఎన్నడూ కూడా ద్వేషించవు. వారి క్రియలను ద్వేషించండి. అది మంచి కాకపోతే, వారు చేస్తున్న క్రియలు కూడా బాగలేదు అనుకోండి, దాన్ని ద్వేషించండి. కానీ మనుషులను మాత్రం చెప్పాలి, ద్వేషించకూడదు. అందుకే ఎవరైనా వాళ్ళు తప్పు పని చేస్తే వాళ్ళని ప్రేమించమనుకోండి, పక్కనున్న వాడు ఏమంటారు? వాడు తప్పు చేసినా ఈయన తనకి సమర్థిస్తున్నారు. సమర్థించడం లేదు, అతన్ని ప్రేమిస్తున్నారు. సమర్థం కాదని. వాడు చేసిన దానికి బాగానే చేసాం, ఒక పర్వాలేదు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు. అక్కడ ప్రేమిస్తున్నది దేనికంటే మనిషి కాబట్టి. మనిషిగా మనం ఒకరినొకరిని ప్రేమించమని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును. నేను దినాన్ని దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఒక మాట, ఏలియా చేసిన ప్రార్థనలో అనేక అంశాలు చెప్తూ ఒక విషయం జ్ఞాపకం చేశాను. ఏంటంటే, నీ సెలవు చొప్పున నేను సమస్తము చేశాను ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరు సెలవు చొప్పున? దేవుని మాట్లాడవచ్చు, భయపడక్కర్లేదు. సెలవు అనగా దేవుని యొక్క మాట చొప్పున నేను చేశాను. మనమందరం కానీ దేవుని మాట చొప్పున చేయగలిగితే దేవుడు అంతా ఆనందిస్తాడు. నేను అందుకే మరో మాట కూడా చెప్పాను, క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు.
ఎవరు ఆశ్చర్యపడవద్దు, వాస్తవాలు చెప్పక తప్పదు కనుక నేను చెప్తున్నాను. యేసుక్రీస్తుతోనే 3.5 సంవత్సరాలు జీవించిన ఇస్కరియోతు యూదా పరలోక రాజ్యం వెళ్ళాడు. మరి ప్రతిరోజు యేసుతోనే కలిసి తిరిగాడు కదా. తన స్వభావాన్ని మార్చుకోలేదు కాబట్టి వాడు యేసుక్రీస్తు శిష్యుడు అని పిలువబడినా సరే, ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా, ఇస్కరియోతు యూదా ద్వారా కూడా రోగగ్రస్తులు స్వస్థత పొందారు. ఇస్కరియోతు యూదా ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడింది. ఈ 5,000 మందికి, అంటే పురుషులకు, స్త్రీలు పురుషులు కాకుండా, అలాగే స్త్రీలు పురుషులు కాకుండా 4,000 మందికి ఈ 5 రొట్టెలు 2 చేపలు, అలాగే 7 రొట్టెలు కొన్ని చేపలు, వీటిని పంచిపెట్టినప్పుడు వీరి చేతులని ఇస్కరియోతు యూదా చేతుల్లో కూడా అద్భుతాలు జరిగాయి. ఈయన పంచుతున్నప్పుడు ఇన్ని అద్భుతాలు ఇతని చేత జరిగినా, దెయ్యాలు వెళ్ళగొట్టబడినా, రోగులు స్వస్థత పొందినా సరే, వాడు యేసుక్రీస్తు శిష్యుడుగా మీరు శిష్యులా? యేసుప్రభు శిష్యులుగా ఉన్నారా? ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నారా? క్రైస్తులుగా వెంబడిస్తున్నారు, కానీ ఒకడు కూడా శిష్యులుగా వెంబడించలే. శిష్యులుగా మారాలి అసలు. కానీ శిష్యులుగా పిలువబడుతున్న వాడే నరకానికి వెళ్ళాడు. కనుక యేసు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడవద్దు. ఇది మీకు మాత్రం చెప్తాను, అన్యులకి ఈ మాట చెప్పండి. ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తామని కాదు. అందుకేనండి చెప్పేది ప్రేమ కలిగి జీవించమని, అందుకే చెప్పేది క్షమాగుణం కలిగి జీవించాలని, అందుకే చెప్పేది దేవుని వాక్యం సెలవిస్తుంది సమాధానం కలిగి జీవించమని, అందుకే వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు కొనసాగమని. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇవి లేకపోతే నువ్వు ఎవరైనా కావచ్చు. అది యేసుప్రభు శిష్యుడే నరకానికి వెళ్తే నీవు ఎంతటి వాడు? ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో, మనం చేసిన తప్పిదాల కంటే, అతిక్రమాల కంటే, పాపాల కంటే, అపరాధముల కంటే, అటువంటి భయంకరమైన కంపు కొట్టే, దుర్వాసన కొట్టే యొక్క స్వభావము కంటే యేసయ్య ప్రేమ ఎంతో బలమైనది. కాబట్టి మనం ఉన్న స్థలంలోనికి రాగలిగింది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. కనుక పిల్లల మనము కూడా ఏం చేయాలంట? యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఎవరిని ప్రేమించాడు అంటే మనుషులు ప్రేమించాడు. ఎలాంటి మనుషులు? చెడుతనముతో నిండిపోయిన వారు, కపటముతో, దుర్వ్యసనలతో, దేవుని దృష్టికి అసహ్యమైన స్వభావాలతో, అసహ్యమైన క్రియలతో నిండిపోయిన మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమ అంత బలమైంది కాబట్టి రాగలిగింది. ప్రభుకు స్తోత్రం. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది లేఖనాల్లో మాట్లాడుతూ కింద భాగంలోనికి మనం వెళుతున్నాం. 7వ వచనంలో అగాధ సముద్ర జలము ప్రేమను ఆత్మజాలము. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అందున్న వైపు చూస్తూ ఉండాలి. అగాధ సముద్ర జలము, సముద్రంలో ఉన్న ఒడ్డులో ఉన్న నీరు కాదు ఇది. అగాధము అనే పదాన్ని బట్టి, అగాధం అనే పదానికి అర్థం ఏంటంటే అతి లోతైనది అని అర్థం, బహు లోతైనది అని అర్థం. అగాధ సముద్రపు జలములు ప్రేమను ఆర్ప జాలదు. మళ్ళా చెప్తున్నాడు, ఏ ప్రేమ ఇది? దేవుడు ఈనాడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువేంటి? ప్రేమ. ఒకసారి పాల్ గారు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. ఒక త్రాగుబోతు అతి భయంకరమైన రీతిలో ప్రవర్తిస్తుంటే అతన్ని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి స్నానం చేయించి అతనితో అసలు ఏ రకమైన మాట్లాడకుండా భోజనం పెట్టడం, స్నానం చేయించి భోజనం పెట్టడం, భోజనం చేసిన తర్వాత పడుకోవడం, ఇలాగ 3 రోజుల వరకు తింటున్నాడు. వింటున్నారు అందరూ? తింటున్నాడు,
పడుకుంటున్నాడు. 3 రోజుల వరకు మాట్లాడలేదు. తింటున్నాడు, పడుకుంటున్నాడు. అంటే నిద్ర కూడా తనకి సరిగ్గా లేని పరిస్థితి. ఇలా అయిన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళి మాట్లాడాడు. బాబు, ఎవరు నువ్వు? అసలు నీ పరిస్థితి ఏంటి? నీ ఊరేంటి? నీకెవరు ఉన్నారా లేరా? ఇవన్నీ మాట్లాడిన తర్వాత అని చెప్పాడు. ఉన్నారండి మా వాళ్ళు. సరే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి అతనికి తెలియజేసి, అయితే ఆయన ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? అయ్యగారు, మా ఇంట్లో మా ఆవిడ యేసుకున్న నమ్మకం, కానీ యేసు ఎవరో నాకు తెలియదు. మీరు యేసు ప్రభు ప్రేమిస్తున్నాడని చెప్తున్నారు, యేసు ప్రభు కూడా ఎవరో నాకు తెలియదు. నా భార్య యేసు ప్రభు నమ్ముకుంది, కానీ యేసు ఎవరో నాకు మాత్రం తెలియదు. ఎందుకు అంటే ఆ విధంగా ఎందుకు చెప్పాడంటారు మీరు? తన భార్య యేసయ్య ప్రేమను చూపలేదు. అది పాయింట్. పురుషులైనా స్త్రీలైనా ఈ విషయం అర్థం చేసుకోండి. క్రైస్తవుడుగా నేను అందుకే మాట్లాడతాను, ఏదైనా సరే దేవుని వాక్యానుసారముగా నీ యొక్క జీవితం ఉన్నదా లేదా అది చూసుకోండి. అన్య జనులు ప్రవర్తించినట్టుగా అన్నట్టు కూడా ప్రవర్తించకూడదు. మనం అలాగైతే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. అసలు ఈయన అన్నాడు, యేసయ్య ఉన్నాడో లేడో ఆయన ఎవరో నాకు తెలియదండి, ఒకటి మాత్రం నాకు తెలుసు, మీరు నన్ను ప్రేమించారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, రే బాబు, నేను ప్రేమించిన మాట వాస్తవం, కానీ నేను నిన్ను ప్రేమించింది యేసయ్య ప్రేమను బట్టి నేను ప్రేమించాను. అదేంటో నాకు తెలియదు సార్, ఎందుకంటే ప్రేమ అనగా ఏంటో నాకు తెలియదు, ప్రేమ అనే యొక్క పదానికి అర్థమే నాకు తెలియదు. ఇప్పుడు మీ మూలముగా ప్రేమ అంటే ఏంటో నాకు అర్థమైంది. తను బ్రతుకు మారింది. ప్రేమను ఎవరు కూడా ఆర్పలేరు. ఇప్పుడు తన భార్య ఏం చేసింది? ప్రేమ అసలు లేనే లేదు. చాలా మంది పురుషులైనా స్త్రీలైనా దయచేసి మాటల విధానాన్ని మార్చుకోవాలి. ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. గట్టిగా సోదరుని చెప్పాలి. నేను ఒక్కొక్కసారి మంచిగానే మాట్లాడతాను, కానీ నా మాటలు మాత్రం కోపంతో ఉన్నట్టుగా బయటోడికి అనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ నా హృదయంలో, నేను దేవుని సముఖం నిలబడి చెప్తున్నాను, నా హృదయంలో ఇతరుల పట్ల ఏదో భావము కలిగి కోపంతో నేను మాట్లాడడం ఉండదు. నేను మామూలుగానే నేను మాట్లాడతాను, కానీ వాళ్ళు కనబడుతుంటుంది. అలాగే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంటంటే అలా సీరియస్ అయిపోతుంది. నిజానికి నా లోపల అసలు ఎలాంటి సీరియస్నెస్ లేనే లేదు. సీరియస్గా ఉంటే నా ముఖం మారుతుంది. కానీ ఒక్కొక్కసారి నేను మామూలుగా మాట్లాడినా సరే దాన్ని కూడా అపార్థం చేసుకోమన్నా. మామూలుగా మాట్లాడినా సరే వాళ్ళు అపార్థం చేసుకుంటే నేను దానికి ఏమీ చేయలేను. కానీ దేవునికి నా హృదయం తెలుసు కదా, అది చాలా నాకు. పక్కన వాడు ఏమనుకున్నా నాకు నోకం. దేవుడి దగ్గర నేను సరిగ్గా నా హృదయం బాగుందో లేదా అది కావాలి. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. వీళ్ళరా మనము ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకు? ఆమె బ్రతుకు మారకపోవడానికి, తన భర్త బ్రతుకు మారకపోవడానికి కారణం ఏంటి? ప్రభువుని ఎరిగుండి కూడా ఆమె క్రీస్తు ప్రేమను చూపలేకపోయింది. ఈనాడు సంఘ విశ్వాసుల్లో కూడా ఎందుకు అసలు దైవ ప్రేమలో ఉండలేకపోతున్నారంటే ప్రభువుని ఎరిగుండి కూడా క్రీస్తు ప్రేమ చూపకపోవడం మూలంగా సమాధానం ఉండదు. స్వభావం, ఆ క్రీస్తు స్వభావం లేకపోవడం వల్ల. ప్రభుకి స్తోత్రం చెప్తాను. చూసారా, ఇక్కడ ఒక పదం వాడాడు. ఆ ప్రేమను గురించి మాట్లాడితే మనకంటే మొదటిది మనం చూసాం, బలమైనది, మరణము కంటే బలమైనది, సిచ్యువేషన్ పరిస్థితులు అన్నిటికంటే కూడా బలము కలిగినది, అసహ్యమైన వాటికంటే కూడా బలమైనది. నీకు ఎంతమంది అర్థమైందో అది? అసహ్యమైన వాటిని గురించి మాట్లాడా. వాటికంటే కూడా బలమైనది ఎవరి ప్రేమ? యేసయ్య
మరి అంటే బలమైందంటే అక్కడికి వెళ్తావు కదా, అసహ్యమైనదని అసహ్యంగా చూడవు, అక్కడికి వెళ్తాం. అందుకే మన భారతదేశానికి వచ్చి సేవ చేసిన తెరెసా గారు, మన దేశంలో ఉన్న వాళ్ళు తనకు పేరు పెట్టారు మదర్ అని. మదర్ తన పేరు కాదు, బిరుదు ఇచ్చారు, మదర్ అని బిరుదు. మహాత్మా గాంధీ గారు ఎలాగైతే జాతిపిత అని వాడారు, ఈమెను కూడా మదర్ అంటే అమ్మ, తల్లి అని ఆ పదవిని ఇచ్చారు. ఎందుకు? కుష్టి వ్యాధి చేత అనారోగ్యంతో భయంకరమైన దుర్వాసనతో ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె కడిగి వారిని బాగు చేయడం, వారిని భోజనం పెట్టడం, వారిని ఆదరించడం, వారికి ఒక స్థలానికి, ఒక ఆశ్రయ స్థలంలోనికి చేర్చడం, ఇటువంటి సేవని బట్టి మన దేశస్థులు ఉన్నవారి అధికారులే ఈ పదవిని తనకు ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, అందుకే ప్రేమ, నేను మాట్లాడేది కేవలం కుష్టి వ్యాధుల గురించి, అసహ్యమైన వాటి గురించి కాదు, మనుషుల గురించి మాట్లాడుతున్నాను. మనుషులను కూడా అసహ్యంగా ప్రవర్తించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. క్రీస్తు ప్రేమతో నింపబడిన వ్యక్తిగా, క్రీస్తు ప్రేమతో నింపబడిన వాడుగా, క్రీస్తు ప్రేమతో నింపబడిన దానుగా నీవు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వారిని ప్రేమించని. మరలా చెప్తున్నాను, వారిని ప్రేమించు, వారి క్రియలను కాదు, వారి స్వభావాలు కాదు. వారి స్వభావాలను బట్టి నువ్వు ప్రేమించాలని మొదలు పెడితే వాళ్ళు ఎప్పుడు బాగుపడరు, నువ్వు ఎప్పుడు వారిని ప్రేమించలేవు. దైవ చిత్తం నువ్వు ఏమాత్రం కూడా నెరవేర్చలేవు. అంటే నువ్వు పనికిరాని వ్యక్తిగా మారిపోవు. హలో, నా మాట వినండి. నీవు కానీ వారిని ప్రేమించకపోతే నువ్వు ఎలా మిగిలిపోయావు తెలుసా? పనికి రాని వ్యక్తిగా మిగిలిపోయావు. అలా ఉండకూడదని దైవ వాక్యం ద్వారా ప్రభు వారితో మాట్లాడతాడు. సో రెండో భాగంలో మనం చూసుకున్నప్పుడు అగాధ జలములు కూడా, సముద్రం యొక్క అగాధ జలము కూడా ప్రేమను ఆత్మజలము. ఆ ప్రేమ ఎంత గొప్పదో చూసుకోండి. అంటే ఆ ప్రేమ అనే జ్వాల, ఆ ప్రేమ అనే మంట, నీవు దేవుణ్ణి ఆ రీతిలో ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరిని ప్రేమించమన్నాడు. దేవుడు యెహోవాను ఆ విధంగా ప్రేమించమని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించమన్నాడు. ఇలా నిజంగా మన దేవుని, నీవు దేవుణ్ణి ప్రేమించగలిగితే అగాధ జలము అది ఆత్మజాలదు కదా, ఆత్మజాలని ప్రేమ కదా. దేవునికి స్తోత్రం. మనం ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఆ ప్రేమను ఆర్పడానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. దాన్ని జలముతో ఒకవేళ పోల్చితే ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమను, ఆ దైవ ప్రేమను ఆర్పగలిగిన శక్తి ఏది లేదంటుంది దేవుని వాక్యం. దేవుని పట్ల కానీ మనకు లేదా నీకు, దేవుని బిడ్డలకు ఆ విధంగా ప్రేమ ఉందనుకో, అది ఏం ఆర్పలేదు? అగాధ జలము. ఆ ప్రేమను ఒక అగ్ని జ్వాలతో పోలిస్తే అగాధ జలం కూడా దాన్ని ఇంకా వచ్చినాన్ని దాన్ని కలుపుతున్నాడు. నది ప్రవాహములు దాన్ని ముంచి జలము, నది ప్రవాహాలు కూడా అది ముంచలేవు. సముద్ర అగాధ జలములే దాన్ని ఏమాత్రం కూడా ఆర్పలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో మనం ఆధ్యాత్మిక మన సత్యాలను తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుని పట్ల నీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఏమి ఆర్పజేయదు? నీళ్లు తప్పకుండా అగ్నిని ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది. కానీ ప్రేమను ఏది కూడా ఆర్పలేదన్నారు కదా. ప్రభుకి స్తోత్రం. అన్నప్పుడు దేవుని పట్ల నీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఏంటి ఆర్పేస్తుంది? లేకపోతే నీ జీవితంలో ఆ దైవ ప్రేమను ఎవరు ఆర్పేశారు? లేదు, ఏది ఆర్పేసింది? ఆపేసింది కాదు, ఆర్పివేసింది. ఏంటి ఆర్పేసింది? ఏం ఆర్పేసింది? అనేక మంది జీవితాలలో దేవుని ఎడలో ఉన్న ప్రేమను కొన్ని పరిస్థితులు ఆర్పివేయగా ఆ ప్రేమ జ్వాల పూర్తిగా
ఆరిపోయేది. ప్రేమ ఆ వెలుతురు కనబడటం లేదు. ఏంటి ఆర్పేసింది? ఇక్కడ అన్నాడు అగాధ జలము కూడా దాన్ని ఆర్పలేదు అన్నాడు. కానీ అగాధ జలం ఏంటి? ఒక బొట్టు వస్తే చాలు, ఒక బొట్టు నీళ్లు, సో ప్రేమ ఆరిపోతుంది చాలా మంది జీవితంలో. ఏంటి అనుకుంటున్నారు? నేను నీళ్లు దేనికి సూచన తెలుసు? ఇక్కడ నీళ్లు అన్న వెంటనే జీవితాల్లో వచ్చే సమస్యలు, అంటే నీ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి కష్టములు వచ్చినా ప్రభుకు స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కష్టాలు దేవుని ఎడల నీకున్న ప్రేమ ఆర్పకూడదు. నువ్వు చిన్న జ్వరం వస్తే దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తే, చుట్టాలు వస్తే దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తే, ఆహా ఏం చేసింది? చుట్టాలు అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఏమనొచ్చు, నీళ్ళ బొట్టు అని చెప్పవచ్చు, నీళ్ళ బిందు. ఓకే, బిందు అంతే, జస్ట్ ఒక బొట్టు పడిందండి. ఒక బొట్టుకి ఏమైపోయింది? ఈ ప్రేమ ఆగిపోయింది. కానీ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అగాధ జలము కూడా దాన్ని ఆర్పలేదట. కానీ చిన్న సమస్య వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, చిన్న ఇబ్బంది వస్తే చాలు, కాలు చేతులు అంతా బాగుంది కూడా తలనొప్పిగా ఉందను, బాగుంది కదా కాలు చేతులు, తలగద నొప్పిగా వచ్చింది. మరి మిగిలిన కాలు చేతులు బాగుంది కదా, మరి రావాలి కదా ఎక్కడికి? ఏంటిది అంటే అది ఒత్తున్న ప్రేమ అన్నమాట. నిజమైన ప్రేమ కాదు. క్రీస్తు ఎడల, దేవుని ఎడల కూడా అది నిజమైన ప్రేమ అయితే ఈ సమస్యలు నేను ఏమాత్రం కూడా, అసలు అగాధ సముద్ర జలములు కూడా అది ఆర్పగలదంటే, అగాధము అంటే చాలా లోతైనది. లోతైనది అనే పదానికి అర్థం ఏంటంటే నిన్ను మించి అది ఎంతో ఎత్తుగా జలములను కూడా కప్పేస్తుంది అని అర్థం. అగాధం అంటే పదానికి అర్థం అది. దేనికి అగాధం అంటారు? సముద్రం ఒక లోపలికి మన వెళ్ళినప్పుడు దానికి అగాధం అనే పదాన్ని వాడుతారు. అంటే సముద్రం లోపలికి వెళ్ళాలంటే నువ్వు సముద్రం లోపల మునుగుతూ నీకు పైగా కొన్ని మీటర్స్ యొక్క 100 మీటర్ల యొక్క ఎత్తులో నీళ్ళు ఉంది అని అర్థం. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? నీ జీవితం మీద నువ్వు ఒక్కడే, నువ్వు ఒక 6 అడుగుల మనుషులు, లేకపోతే 5 అడుగుల మనుషులు, లేకపోతే 7 అడుగుల మనుషులు అనుకోండి, నువ్వు సముద్ర అగాధంలోనికి వెళ్ళిపోయినప్పుడు నీకు ఎత్తుగా అసలు కొన్ని వేల ఎత్తులో వాటర్ అన్ని కూడా పైన ఉంది, నీళ్ళు ఉంది. నేను నీళ్ళ గురించి కానీ మీకు వివరించి చెప్పడం లేదు, అసలు అర్థం కావాలని ఇవన్నీ చెప్తున్నాను. అదేవిధంగా సమస్యలను అంతగా ముంచుకొచ్చి నీ మీద ఎంత ఎత్తుగా ఉన్నా దేవుని పట్ల నీ ప్రేమ ఏమవకూడదు? అందరూ చెప్పాలి, ఆరిపోకూడదు. దేవుని స్తోత్రం. దేవుని పట్ల నీకున్న ప్రేమ ఆరిపోకూడదు. కానీ బాధాకరమైన విషయం ఏంటి? చిన్న విషయం జరిగితే చాలు, చిన్న సమస్య వస్తే చాలు, చిన్న గొడవలు వస్తే చాలు, చిన్న అంటే గొడవలు కాదు, అసలు బంధువులు వస్తే చాలు, చుట్టలు వస్తే చాలు, అది వారిని కూడా తీసుకుపోతామన్నారు. ఎక్కడికి? ఇప్పుడు చూసారా, కొన్ని ప్లేస్ ఇక్కడ అంతా కూడా ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉంది? కొందరు రాలే. ఎందుకు రాలే? మరికొంతమంది జీవితంలో ఐహిక విచారము. ఐహిక విచారం ఏంటి? ఐహిక విచారం, ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏమి ధరించు, ఎలా బ్రతుకుదాం. ఇది కొంతమందికి ఏం చేసింది? ఆర్పేసింది అంతే. దేవుని పట్ల అనుకున్నాక ప్రేమ పూర్తిగా ఆర్పేసింది. కానీ దేవుని పట్ల నిజంగా ప్రేమ ఉంటే పౌలు ఒక ప్రధాన పోయాడు. గలతీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ 1వ అధ్యాయంలో 20 వచనం నుండి 22 వచనం వరకు ఒకసారి చూసుకోండి. గలతీ 1వ అధ్యాయం 20 నుండి చదువుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్.
వాక్యాలు దేవుని స్తోత్రం కలుగును. ఓకే, రెండో అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నేను ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాదు. ఇక నువ్వు జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నేను ఇక నుండి నేను శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరైతే నన్ను ప్రేమించాడో, ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాం అనగా మరణం వరకు అప్పగించుకున్నాడో, ఎవరైతే నన్ను ప్రేమించి తన ప్రాణమే నా కోసం ధారపోశాడో, దేవుని కుమారుని అందలి ఆ దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరోసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, పౌలు చెప్తున్న మాట గమనించండి. ఇక నుండి నేను జీవించిన జీవిత కాలము నన్ను ప్రేమించిన వారి కొరకే జీవిస్తానన్నాడు. ఎవరి కొరకట? యేసుక్రీస్తు కొరకు. పౌలు మనస్థలానికి మనసంగానికి రాస్తూ ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఎందుకు బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చావైతే నాకు మేలు అనే పదాన్ని వాడాడు. ఎందుకు ఆ విధంగా వాడుతున్నాడంటే, నేను ఇక్కడ నుండి క్రీస్తు కొరకు బ్రతుకుతాను. అందుకే మళ్ళా రోమిలకు రాసిన పత్రికలో రోమా 8వ అధ్యాయంలో అనుకున్నాడంటే, ఇక్కడ చక్కటి మాట బైబిల్ గ్రంథం మనకు కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. 35వ వచనం నుండి ఇలా రాయబడింది, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువాడు ఎవడు? చూడండి, ఇక్కడ శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను. మీరు ఒక్కొక్క విషయాన్ని ఒకసారి ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఇవన్నీ కూడా ఒక జలముల వలె వచ్చిన, ఇవన్నీ కూడా నది ప్రవాహం వలె మీదికి వచ్చిన, ఇదేమిటంటే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు కూడా, అంటే క్రీస్తు ప్రేమను ఎవరు ఆర్పలేరు అని అర్థం. ఏంటి ఎవరు ఏది ఆర్పలేదు అని అంటే, శ్రమ నన్ను ఆర్పజాలదు, బాధలు నన్ను ఆర్పలేవు. మీరు చూసారా, కష్టాలు కానీ, మరణమైనా సరే, హింస అయినా సరే, ఉపద్రవమైనా సరే, ఓకే, వస్త్రహీనత అయినా సరే, కరువు అయినా సరే, ఖడ్గమైనా సరే, ఏది కూడా ఏ పరిస్థితి, అది ప్రవాహము వల్లే, నది ప్రవాహాల వల్ల వచ్చినా, లేకపోతే అగాధ సముద్రపు జలం వల్ల అది పొంగి పొర్లినా, ఆ దేవుని ఎడల నాకున్న ప్రేమ అది ఏమాత్రం ఆర్ప చాలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక మాట చెప్తాను, మీరు ఎవరైనా సరే పాస్టర్ గారు కనుక పాస్టర్ గారు కోసమని వస్తుంటే మాత్రమే మనసు మార్చు. నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరైనా సరే పాస్టర్ గారు కోసమని వస్తుంటే మాత్రం మీ మనసు మార్చుకోండి, మీకు దీవెన ఉంది. ఎవరిని బట్టి వస్తున్నారు? ఎవరి కోసం వస్తున్నారు? మనం వచ్చేది దేవుని దగ్గరికి వస్తున్నామా, లేకపోతే పాస్టర్ గారి కోసం వస్తున్నారా? పాస్టర్ గారు ఎవరు? దేవుని సేవకుడు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ గారిని చూసి ఎవ్వరు రాయొద్దు దయచేసి. మళ్ళా చెప్తున్నా, మీరు ఎవరిని బట్టి రావాలంటే యేసయ్యను బట్టి. యేసయ్య నన్ను ప్రేమించాడు. ఈ మధ్యలో దేవుని సందేహంగా రాకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు అడ్డగించినా సరే, నువ్వు రావాల్సింది దేన్ని బట్టి రావాలి? నువ్వు పాస్టర్ గారిని బట్టి మీద చూస్తే నువ్వు తప్పకుండా ఫెయిల్ అయిపోతావు. నేను అందుకు చెప్తున్నాను, పాస్టర్ గారు కాదు, అతని బట్టిగా నువ్వు రావాల్సింది. నువ్వు ప్రభువుని యేసుని బట్టి అని అనుకుంటే మాత్రం నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు వస్తావు. లేదు, నువ్వు పాస్టర్ గారిని చూసి మాత్రం వస్తే ఏదొచ్చిన సమస్య సాగిపోతావు.
నేను అందుకు చెప్తున్నాను, దయచేసి ఎవరు కూడా పాస్టర్ గారిని చూసి రావద్దు. మనం వెళుతుంది ఎవరి దగ్గరికి? దేవుని దగ్గరికి వెళ్తుంది. పాస్టర్ గారా నీ కోసం ప్రాణం పెట్టింది? పాస్టర్ గారా నీ కోసం సిలువ వేయబడింది? కాదు. పాస్టర్ గారు కేవలం దేవుని పాదదాసుడు మాత్రమే. దేవుని వాక్య సందేశం మాత్రం అందిస్తాడు, అంతవరకు చేయగలను. ప్రార్థన మాత్రం చేయగలను. కానీ కార్యం చేయగలిగిన వాడు దేవుడే. అందరినీ ప్రేమించిన వాడు యేసయ్యే. అందరి కొరకు రక్తం కార్చింది యేసు ప్రభువే. ఈ సత్యం కని గమనిస్తే మనుషులను బట్టి ఎవ్వరు కూడా సంశయపడి ఆగిపోరాడు. ఈ సత్యం తెలియక నేను వెళ్తుంది నా కోసం నన్ను ప్రేమించి తన ప్రాణం చెప్పాలందరూ ప్రాణం పెట్టిన రక్తము ఖర్చిన యేసయ్యని బట్టి నేను వెళ్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకంటాడు పౌలు, ఇక నుండి జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పిల్లరా, యేసయ్య పట్ల ఉన్న ప్రేమ ఏది కూడా ఆర్పకూడదు. దయచేసి కొన్ని పరిస్థితులు వచ్చి దేవుని ఎడల నీకున్న ప్రేమను ఆర్పివేస్తుండగా ఆ పరిస్థితులను గమనించి వివేకము కలిగి, తెలివి కలిగి, జ్ఞానం కలిగి వెంటనే పరిస్థితులను ఎదిరించి నువ్వు దేవుని సంధానికి రావాలి. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తే ఈ పని నువ్వు చేయగలవు. దేవుని స్తోత్రం. నా పాయింట్ అంతా ఒకటే, అగాధ జలము కూడా ప్రేమను ఆర్పించాలి. ప్రభుకి మహిమ కలుగును. హల్లెలూయా. ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? ప్రభువును ప్రేమిస్తే, యేసయ్యను కను ప్రేమిస్తే, నేను అంటాను, ఇఫ్ ఎనీబడి విల్ నాట్ ఫాలో జీసస్ ఆర్ ఇఫ్ ఎనీబడి విల్ నాట్ ఫాలో లవ్ ఆఫ్ గాడ్, దేర్ ఎండ్ ఈజ్ ఇన్ హెల్. ఇంగ్లీష్లో చెప్పాను, ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభువును వెంబడించకపోతే, ఎవరైనా సరే యేసయ్య ప్రేమను వెంబడించకపోతే వారి అంతం నరకం. నేను చెప్పేది కాదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్తున్నమాట. మరి నరకముకి వెళ్లకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసయ్యను తప్పకుండా వెంబడించాలి. యేసయ్య ప్రేమను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వెంబడిస్తేనే యు విల్ బి బ్లెస్డ్. అందరి గురించి నాకు బాధ ఏంటి తెలుసా? వాక్యంలో చాలా విషయాలు చెప్పడానికి ఉన్నా, టైం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. అందరి విషయంలో నాకు బాధ కాదు, ఒక భయం. ఏం తెలుసా? అసలు అందరూ స్టాండర్డ్ అయ్యి ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తారా? ప్రవర్తనలో చూస్తుంటే మాత్రం అక్కడికి వెళ్ళే పరిస్థితి కనబట్ల. ఏ ప్రవర్తన? మనిషి యొక్క స్వభావాలు, మనిషి యొక్క నడవడిక, మనిషి యొక్క మాటల తీరు, వీటన్నిటి కూడా చూస్తుంటే ప్రభు రాజ్యానికి వెళ్ళగలిగినంత స్థితి కనబడటం లేదు. నాకే కనబడకపోతే ఇంకా ప్రభు మన దృష్టిలో ఉంటుంది, మీరు చూసుకో. అందుకే నా లోపల ఒక భయం ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇంతమందికి వాక్య పరిచయం చేసిన తర్వాత అసలు ఏం పని చేస్తుంది, ఎవరైనా అసలు స్టాండర్డ్గా ఉండి ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తారా లేదా అని భయం కలుగుతుంది. లేకపోతే ఈ పరిచయం అంతా కూడా, ఎన్ని సంవత్సరాల పరిచయం అంతా కూడా, మీకు ఎన్ని సంవత్సరాలైతే వాక్య పరిచయం చేశాము, ఇవన్నీ కూడా వ్యర్థమైపోయి మీరు స్టాండర్డ్ అయి నిలబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తేనే ఆ పరిచర్యకు ఫలం. లేకపోతే మతి దెబ్బలు తింటాను నేను. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. కనుక దయచేసి ప్రవర్తనను మార్చుకోవాలి, స్వభావాలు మార్చుకోవాలి, గుణశీలాలు మార్చుకోవాలి, వాక్యములకు అనుకూలంగా మార్చాలి. ఆ క్రీస్తు ప్రేమ ఇప్పుడు మీకు చెప్పానే, ఆ ప్రేమ కలిగి జీవించాలి. ఎలాంటి ప్రేమ అది? మరణమంతా బలమైనది, అగాధ జలములు దాన్ని ఆర్పజాలని యొక్క ప్రేమ. ఆ ప్రేమ కలిగి జీవించాలి. చిన్న సమస్య వస్తే కాదు, తగ్గిపోవడం కాదు,
దేవుని పట్ల ఉన్న ప్రేమ తగ్గిపోవడం కాదు. వస్తాయి ఇవన్నీ కూడా మామూలే. ఇంకా విషయం తెలుసా, మనం అంతే దినాలు అంటున్నాం కాబట్టి ఇంకా అనేక మన ప్రతికూల మన పరిస్థితి జరుగుతుంది. అతిక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ, కానీ అతిక్రమాలు ఎన్ని వచ్చినా అది ఏమవకూడదు. అతిక్రమాల్లో నీ ప్రేమను ఆర్పకూడదు. అసలు ఆర్పడానికి వీల్లేదు. అంటే ఆ ప్రేమలో నిజాయితీ, యథార్థత, సత్యం లేనంటే అది ఆరిపోతుందంటే. దైవ ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడు? దేవుని ప్రేమించిన వాడు తోటి సహోదరుని కూడా ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమించిన వాడు ఏ పరిస్థితిని, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని అధిగమించి దేవుని సంఘానికి వస్తాడు. దేవుని ప్రేమించిన వాడు తప్పకుండా ప్రార్థన చేసుకుంటాడు. దేవుని ప్రేమించిన వాడు తప్పకుండా దేవుని వాక్యమును చదువుకుంటాడు. దేవుని వాక్యాన్ని వింటాడు. దేవుని ప్రేమించిన వాడు తప్పకుండా సంఘమును కూర్చున్న ఆలోచన కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు కనుక చదవకుండా మామూలుగా చెప్తున్నాను. పేతురు, సిమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా. అయితే నా గొర్రెలను కాయి. మరో అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అవును, నా గొర్రెలను ఈసారి మేపు. ముందు కాయమన్నాడు, రెండోది మేపమన్నాడు. మరలా అడుగుతున్నాడు, నువ్వు నిజంగా అసలు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే బాధపడి చెప్తున్నాడు, అవును ప్రభువా, నీకు తెలుసు కదా ప్రభు అని బాధతో జవాబిస్తే, అలాగైతే నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. అంటే దేవుడు ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? గొర్రెలను కాస్తాడు, గొర్రెలను మేపుతాడు, గొర్రె పిల్లలను మేపుతాడు, వాటిని చెదరగొట్టాడు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఎనీ గొర్రె ఏదైనా సరే, ఏ గొర్రె అయినా సరే మంద నుండి దూరం అయిందంటే అది అపాయంలో ఉందన్న సంగతి వాడికి తెలియదు. అపాయంలో ఉంది, పడింది అంతే. శత్రువు అపాయంలోనికి తీసుకెళ్ళాడు వాడిని. కథ విన్నారా మీరు ఎప్పుడైనా సరే? మామూలు కథ. ఒక 15 ఎద్దులు కూడుకొని ఎక్కడికి వెళ్ళినా అంటే గడ్డి మేయడానికి వెళ్తున్నప్పుడు కలిసి వెళ్ళేదండి. ఎక్కడికి వెళ్ళినా ఈ లోపల ఏదైనా ఒక క్రూర జంతువు వాటి మీద దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం 10 వేసుకుందామండి. ఓకే, ఈ 10 ఎద్దులన్నీ కూడా ఏకమైపోయి ఒకటైపోయి వచ్చిన ఒక ఎలుగుబంటి కావచ్చు, సింహం కావచ్చు, పులి కావచ్చు, ఈ 10 అంతా కూడా ఒకదాని మీద పట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ 10 ఏకమైపోయి వాటిని కరవడం మొదలు పెడితే అది ఏం చేయడానికి అవకాశం లేక వాడికి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి వీళ్ళ మధ్య చిన్న తేడాలు వచ్చింది. తేడాలు వచ్చిన వెంటనే ఇప్పుడు కలిసి వెళ్ళటం లేదు. ఎటు వెళ్తున్నారు? ఎవరి దారి అదే అలాగైపోయారు అంతే. ఎవరి దారి వాళ్ళు ఎప్పుడైతే అయ్యారో ఎవరికి దొరికింది ఇప్పుడు అవకాశం? దొరికింది. ఇప్పుడు జంతువుకి అవకాశం దొరికింది. ఇప్పుడు ఒంటరికి ఎందుకంటే ఇప్పుడు సాయం చేసినందుకు వచ్చి వాళ్ళు ఎవరు లేదు, దొరికిపోయింది శాతాంశం. ఒక్కొక్క దాన్ని ఆ విధంగా వాడు చెడగొట్టిన తర్వాత ఒక్కొక్క దాన్ని అసలు గొడవ పెట్టింది ఇదే. గొడవ పెట్టిన వెంటనే వాడు సెపరేట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఒంటరికి ఒక్కొక్కరు దొరికిపోయారు కదా. ఒక్కొక్క ఆవు దొరికిపోతే దర్జాగా ఒక్కొక్కటి హాయిగా తినేసి మొత్తం మందలో ఉన్నదంతా కూడా చేసేసారు. కనుక గొర్రె కానీ తప్పిపోతే నష్టం ఎవరికి అనుకుంటున్నారు? గొర్రెదే. ఇక మందలు తప్పకుండా ఉండాలి. ప్రభుకి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, గొర్రెలను కాయురా బాబు, నా గొర్రెలను మేపుడు, నన్ను ప్రేమిస్తాడు, నా గొర్రె పిల్లలను మేపాలి అని ప్రభు సలహాడు. దేవుని స్తోత్రం. సో ఏది కూడా ఆర్పకూడదు. దయచేసి జీవితంలో ఎటువంటి పరిస్థితులు సంభవించినా, ప్రతికూల పరిస్థితులు సంభవించిన, అనారోగ్యం వచ్చిన, బలహీనత వచ్చిన, అవమానం వచ్చిన, నిందలు వచ్చిన, దుఃఖం వచ్చిన, ఇరుకులు ఇబ్బంది వచ్చిన, కరువు వచ్చిన, ఇక్కడ అన్నాడు ఖడ్గం వచ్చినా సరే అని పదాన్ని వాడాడు, వస్త్రహీనత వచ్చినా సరే,
క్రీస్తు ప్రేమను ఏది కూడా ఆర్పకూడదు, ఆర్పినట్లుగా అవకాశం ఇవ్వకూడదు. అవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సంఘానికి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుని పరిచర్య చేయాలి. ప్రభువును ప్రేమించిన వారు తప్పకుండా చేస్తారు. ఒక మాట చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనంలో చెప్పిన మాట చెప్పాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కనుకే సమకూడి జరుగుచున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే కీడు కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. నువ్వు దేవుణ్ణి వదిలేస్తే మాత్రం దేవుడు ఏం చేయలేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, మనుషులను బట్టి నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే నేను ఎవరు సహాయం చేయలేదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి స్తోత్రం. లేఖనం సెలవిస్తుంది, మేలు కొరకే సమస్తాన్ని సమకూడి దేవుడు కనిపిస్తాడు. ఇంకా 91వ కీర్తనలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? 14వ వచనం నుండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 12వ వచనంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా. ఇలా ప్రభువును మనం ప్రేమిస్తే, అందుకే ఎటువంటి పరిస్థితులు జరిగిన సంభవించినా అది ఏమాత్రం కూడా దేవుని ఎడల నీకున్న ప్రేమ, యేసయ్య ఎడల నీకున్న ప్రేమ ఆర్పకూడదు. వీల్లేదు ఆర్పడానికి. ఇది ఒకటి కానీ నువ్వు జాగ్రత్తగా చూసుకోగలిగితే డెఫినెట్ గా ప్రతి కీడును దేవుడు మేలుగా మారుస్తూ తీసుకెళ్తాడు, సమకూర్చేస్తాడు దేవుడు. స్తోత్రం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ఒక నిమిషం, ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం దేవునికి స్తోత్రం. యేసయ్యా, నేను దీన స్థితిలో ఉన్నప్పుడు, హీన స్థితిలో ఉన్నప్పుడు, అసహ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడు, పాపము స్థితిలో ఉన్నప్పుడు నాయన నీ ప్రేమ ఎంతో బలమైనది కాబట్టి నేనున్న స్థలంలోనికి దిగి వచ్చిందయ్యా. నీ ప్రేమ ఎంతో బలమైనది, మరణము కంటే కూడా బలమైనది. నా కొరకు మరణించడానికి కూడా ఎనుకాంచలేనిది నీ ప్రేమ నాయన. నీకు స్తోత్రం. ఆ ప్రేమ అగాధ జలములు ఆత్మలేని యొక్క ఉన్నతమైన ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయంలో కుమ్మరించు ప్రభువా. చిన్న చిన్న పరిశుద్ధము బట్టి నాయన ఎందుకు రాలేని పరిశుద్ధం క్షమించు ప్రభు. ఇక నుండి ఏది కూడా ఆర్పడానికి వీల్లేదు. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, ఎరుపులైన, అనారోగ్యమైన, బలహీనత అయిన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, వస్త్రహీనత అయిన ఏది ఆత్మడానికి వీల్లేదు ప్రభు. అటువంటి ప్రేమ నాలో పుట్టించు నాయన. ప్రేమ కలిగి జీవించడానికి సహాయం దయచేయమని ప్రభు దగ్గర మనం ప్రతి ఒక్కరు అడుగుదాం. ప్రభా, ఇంతవరకు పలికిన ప్రతి వాక్యము నీ ప్రజల జీవితం నాటి ఫలింపచేయను ఆయన, ఫలింపచేయను ఆయన, కార్యసాధకం చేయను ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్క హృదయంలోనైనా కార్యసాధకం జరిగించు. ఆ దైవ ప్రేమతో ప్రతి ఒక్క నింపండి నాయన. సత్యము గ్రహించినట్టుగా సహాయం చేయను ఆయన. నీకు స్తుతులు యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.